వచ్చి వరుడికి పాద ప్రక్షాళన చేయాలి. అమ్మాయి తరపు తల్లిదండ్రులు మాత్రమే రావాలి. కన్యాదాతలు తల్లిదండ్రులు మాత్రమే రావాలి. అమ్మాయి తరపు తల్లిదండ్రులు మాత్రమే రావాలి. పాద ప్రక్షాళన మీ దగ్గర ఉన్నటువంటి గ్లాస్ లో తీర్థంతో అబ్బాయి గుణలో వెళ్ళి మాత్రం జరపండి. సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అయ్యా వచ్చినటువంటి మన ఇక్కడ ఉన్నటువంటి అంటే ఒక్కొక్క లైన్ లో ఉన్నటువంటి పూజారులు వాళ్ళకి ఆయా తంతు జరుగుతుందా లేదా చూసుకున్నటువంటి బాధ్యత మనదే. వాళ్ళు అక్కడ అబ్బాయి యొక్క పాద ప్రక్షాళన చేస్తున్నారా లేదా మీరు చూసుకోండి ఒకసారి. రాజు గారు ఓకే అబ్బాయికి మధుకర్త సమయంలో నూతన వస్త్రములు సమర్పిస్తున్నట్టుగా భావించుకొని మధుకర్తాన్ని ఓకే కూడా ఇంకోటి సత్యం తల్లి లక్ష్మీ స్వరూపమైనటువంటి మీ అబ్బాయిని నారాయణ స్వరూపమైనటువంటి అవ్వాలి చేతిలో కొబ్బరి విశిష్టాయ
చాలు చాలు ఇంకా మీ గోత్రం చెప్పుకోండి. అయ్యా వరుడు చెప్పాలి ముక్కోటి, పెళ్లి కొడుకు చెప్పాలి ముక్కోటి, దేవతల సాక్షిగా పచ్చడి పందిరి సాక్షిగా జిఎన్ స్వామి వారి సాక్షిగా కన్యాదానము తీసుకుంటేనే అయ్యా చెప్పాలి కన్యాదానము, కన్యాదాత చెప్పాలి ఇస్తేనే కన్యాదాత చెప్పాలి నాది చరితవ్య, వరుడు చెప్పాలి అగ్నేచ, రామేచ, త్వయా, ఏషా నాది చరితవ్య, నాది చరితవ్య. మీ వరుడు కూడా చెప్పాలి నాది చ రామే, నాది చ రామే, నాది చ రామే. మన హిందూ సాంప్రదాయంలో చెప్పబడినటువంటి వివాహ క్రతువును హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఈ కన్యను నేను వివాహం అనేటటువంటి క్రతువు ద్వారా ఒకటవుతున్నాము. కావున నేను చేసేటటువంటి సంకల్పము ప్రమాణముగా స్వీకరిస్తూ ఈ యొక్క కన్యతో నేను ఎప్పటికీ కూడా ప్రమాణం చేస్తూ ఉన్నాను. ఈ యొక్క హిందూ ధర్మంలోనే ఉంటూ ఈ కన్యతో నేను పితృదోషాలు కూడా తొలగి కన్యాదాన ఫలితము మీ 7 తరాల వారిని ధన్యులు చేస్తుందట. అలాంటి మహాకర్తవు కన్యాదాన స్వరూపకంగా మనం ఇక్కడ చేసుకొని ఉన్నాము. ఇప్పుడు చేసినటువంటి అన్ని కూడా కన్యాదాన మహోత్సవము పూర్తయింది. మరికొద్ది క్షణాల్లో చేసుకోండి. మధ్యలో తెరబట్ట పట్టుకోండి. సుముహూర్తము ప్రారంభం కాబోతుంది. పట్టుకోవాలి. తెరవస్త్రం పట్టుకోండి. బట్ట పట్టుకోండమ్మా. అమ్మాయి అబ్బాయి మధ్యలో కౌసల్యా నిజ గర్భ సంభవతుతే మధ్యదాధారే జాతే శ్రీ రఘునాథస్య జననం
మంగళసూత్రం మధ్యలో పెట్టుకోమని కొబ్బరి కొండ మీద ఆపిన్నిస్ కాదు, చంపిన్నిస్, ఆపిన్నిస్ కాదు. జయ శ్రీమన్నారాయణ. పెళ్ళికొట్టుని నవ్వించండి. నవ్వండి అమ్మా, నవ్వండి. విశేషణ విశిష్టాయ అస్య శుద్ధితో ఆయుర్వచ్చో అభివృద్ధి అందరూ కూడా మంగళసూత్రం
అవ్వాలి. నాకు కూడా తీయండి. నీ ఫోటో వేస్తారు మరి పేపర్ మా నవ్వు అవ్వాలి. నవ్వు ఓయ్ అవ్వాలి. ఈ కార్యక్రమాన్ని మీకోసం ఏర్పాటు చేశారు. మీరు అవ్వాలి. ఆనందంగా ఉంటే మన కార్యక్రమాలు మిగతా వాళ్ళు చేసుకునే కార్యక్రమాలన్నీ అంత బాగా జరుగుతాయి. అందుకోసం ఈ మారుమూల ప్రాంతాల్లో ఉంటూ గురి రకరకాలైన పేర్లతోటి మీ మీద ఒత్తిడులు ఉంటాయి. ఏమిది? మీరిద్దరూ ఒక కుటుంబమై మీ జీవితాన్ని మరింత సమర్థవంతంగా చేసుకోవాలి. మారీచుడని ఒక ఆయన ఉండేవాడు అడవుల్లో. పేరు విన్నారా ఎప్పుడైనా? మారీచుడు రావణాసురుడికి మేనమామ. ఆయన ఒకసారి రావణాసురుడితో చెప్పాడు, రావణ, నువ్వు రాముడి యొక్క సుఖాన్ని డిస్టర్బ్ చేద్దాం, నువ్వు తీవ్రవాద కార్యక్రమాల్లోకి అడుగు పెట్టద్దు, నువ్వు సుఖంగా ఉండు, రాముడిని సుఖంగా ఉండని నేను సీతను ఎత్తుకుపోవాలి అక్కడి నుంచి అన్నాడు. ఆయన అంటే ఒరే తప్పురా నాన్న. ఆ వేళ రాముడు దానికి రక్షణగా నిలబడి ఒక బాణంతో నన్ను కొట్టాడు. ఇప్పటికీ ఇంకా నాకు ఆ దెబ్బ తగ్గలేదు. అంటే జ్ఞాపకం పెట్టుకోవాలి. వివాహం దాన్ని మనం మన ధర్మానికి రక్షణ, మన దైవానికి వాడాలి. రక్షణ చేసేవాళ్ళు మా పోలీసు సోదరులు ఉన్నారు ఇక్కడ. అయినా వాళ్ళకి తోడు కావాలి. మీరందరూ వాళ్ళకి తోడు ఉండాలి. ఊరికే సంతానాన్ని కనిపారేయడం కాదు. సంస్కారము, సంపదలు బాగా నూతన దంపతులారా వీడియో రన్నింగ్ ఉంది. మీ ఇంట్లో వివాహాలు చేసుకుంటే మీ బంధువుల్లో కొద్ది మంది వస్తారు. అంతేనా కదా? స్వాములు అట్లా వస్తారు. కానీ ఈ నవ్వు అదిగో నవ్వా చదవాలి. రెండు చేతులతో పెట్టాలి, బ్యాగ్ పక్కన పెట్టాలి. ¡Gracias!
ఓకే ఎట్లా అందరికీ అలాగా వచ్చే పక్క పక్కన ఉన్నారు. రోజు మనకి రక్షకుడిగా వెనకాతల రాముడు ఉంటాడు. ఎవరుంటారు? రాముడు ఉన్నాడు అని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మీకు మంచి రాముడి ఫోటో ఇస్తాను. రోజు మీరు లేవగానే స్నానం చేసి ఆయన దగ్గర ఒక్కసారి నమస్కారం పెట్టి మీ పనుల్లోకి వెళ్ళిపోండి. అవ్వాలి. మీ దయతో ఈ వేళ నేను మంచిగా చేస్తాను. మిగతా బాధ్యతంతా ఆయన చూస్తాడు. హనుమంతుడు ఎప్పుడు మీకు రక్షకుడిగా ఉంటాడు. ఆ హనుమంతుడి దూతలుగా మన పోలీసు వారు ఎప్పుడు కూడా మీతో పాటు ఉంటారు. దంపతులుగా మాత్రమే రండి. వరుసల్లో కూర్చోండి. అక్కడికి వచ్చి ముందున్నా వెనకున్నా ఎక్కడున్నా చక్కగా మీరు మంచిగా ఫోటోలో పడాలి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఇలా చూడండి, ఇలా చూడండి. ఒకసారి అక్కడ మా నేను చెప్తుంది తప్పుంటానులే, నేను తనకి తప్పేంలే. ఒకసారి ఆగు. బుజ్జి ఇటు చూడాలి, బుజ్జి ఇటు చూడాలా, నవ్వాలా, స్మైల్ నవ్వాలి. అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేయాలని జంటలు వస్తారు. స్వామివారు ఆశ్రమం తీసుకుని వెనక్కి వెళ్తారు. అందరూ వెనకాలని పోలీసు వాళ్ళు ఇక్కడ అందరినీ ఖాళీ చేయించాలి. ఏమండి ఈ స్టేజ్ దగ్గర పోలీసు మొత్తం అందరినీ ఖాళీ చేయించండి. పక్కన కూడా జంటలు పక్కన కూడా కొంచెం ఖాళీ చేయాల్సిన ప్రార్థన. స్మైల్ స్టేజ్ పక్కన కూడా ఖాళీ చేయించాలి. కనపడుతుందా, నవ్వాలి, స్మైల్ స్మైల్. బాగుంది గారు. అందరూ బయట పంపించండి. అవునండి. ఈ 168 దంపతులకి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మీరందరూ అడవి తల్లి బిడ్డలుగా అందుకోసమని మీ అందరికీ జీవితాన్ని మంచి మార్పు ఏర్పడి ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, అందుకోసమని మీరు రకరకాలైనటువంటి ఇబ్బందులకి ఈ మారుమూల ప్రాంతాల్లో ఉంటూ గురి అవుతూ ఉంటారు. రకరకాలైన జీవితాన్ని మరింత సమర్థవంతంగా చేసుకోవాలి. మారీచుడని ఒక ఆయన ఉండేవాడు అడవుల్లో. పేరు విన్నారు ఎప్పుడైనా? మారీచుడు రావణాసురుడికి మేనమామ. ఆయన ఒకసారి రావణాసురుడితో చెప్పాడు,
రాముడి యొక్క సుఖాన్ని డిస్టర్బ్. నేను ఆ విశ్వామిత్రుడి యాగాన్ని పాడు చేద్దామని వెళ్ళిన వాళ్ళలో ఒకడిని. అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. వివాహం అయిన తర్వాత ఆ అమ్మాయితోటి మీరు కలిశాక, లేదా మీతో ఆ అమ్మాయి కలిసిన తర్వాత మీ ఇద్దరికి శక్తి మరింత డబుల్ అవుతుంది. దాన్ని మనం మన అడవుల రక్షణ, మన రాష్ట్రపు రక్షణ, మన జాతికి రక్షణ, సంస్కారము, సంపదలు బాగా సంపాదించగలిగే ధర్మరక్షకులైన సత్సంతానాన్ని మేము కనగలగాలి. చెప్పండి గట్టిగా. మన వైదిక ధర్మంలో, మన హిందూ జాతిలో వివాహం కేవలం కుటుంబాలని ఆశీస్సులు అందించారు అని మీరు సగర్వంగా చెప్పుకోవచ్చా? చెప్పుకోవద్దా? చెప్పుకుందా? అందరికీ మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ వేదిక దగ్గరికి దంపతులుగా మీరిద్దరూ వచ్చి ఒక వరుసల్లో కూర్చుంటే ఈ స్వాములందరితోటి, మన ఎమ్మెల్యే గారితో అందరితోటి మీకు ఒక మంచి ఫోటో తీస్తాం. మంగళం. మీ అందరికీ చక్రవర్తి పిల్లవాడైన రాముళ్ళాంటి మంచి గుణాలు కలిగిన పిల్లలు పుట్టాలి. మంచి సంపదల్ని సంపాదించగలిగే పిల్లలు పుట్టాలి. ఆ సంపదలతోటి మీ అడవి తల్లి ఆనందాన్ని మీరందరూ చూడాలి. అడవి తల్లి ఆనందిస్తే, ఈ అడవుల్లో ఉండేటటువంటి చెట్లన్నీ సంతోషిస్తే, ఆ సంతోషంతో మన దేశము, మన హిందూ ధర్మము చక్కగా వికసించాలి. దానికి భక్తులు అణగారాలి. దానికి తగిన మంచి సంతానం మీరు కనాలి అని మీ అందరికీ మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. దంపతులు ఇప్పుడు ఒక్కసారి ఇటు పక్కకు తిరగండి మీరందరూ. ఓకేనా? ఇప్పుడు మీకు వివాహం చేయించిన అయ్యగారులు ఇద్దరు, ఆ పంతులు గారు, ఈ పంతులు గారు. సో ఈ ఇద్దరు పంతులు మీ దగ్గరికి వస్తారు. అబ్బాయికి ఈయనిస్తాడు, అమ్మాయికి ఈయనిస్తాడు. నువ్వు వాయిస్తాడు పట్టుకో. మీరు చివరి దాకా వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ లైన్లో రెండేసి లైన్కి ఇచ్చేసావు ఒక్కొక్కసారి. చేతుల్లో పట్టుకుంటే అప్పుడు ఇంకో ఫోటో తీస్తారు మళ్ళీ మీ అందరికీ. బాగుంటుందా? బాగుంటుందా? మీ అందరికీ పెళ్లి జరిగింది, ఇంత బాగా జరిగిందా, ఇంతమంది ఉన్నారా దాంట్లో అని అనుకోవాలా వద్దా? మరి అందుకే అదే ఇవన్నీ మీరు తీసుకోండి, అప్పుడు ఫోటో తీసుకుందాం మళ్ళీ ఇంకొకసారి. ఈ లోపల ఇక్కడ వచ్చినటువంటి మిగతా పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళు మీకు ఒక్కొక్క మంగళాశాసనం చేస్తారు, ఒక్కొక్క ఆశీర్వాద నమస్కారాలు మా నియోజకవర్గం నుంచి తెలుపుతా ఉన్నాను స్వామి. అదేవిధంగా వివాహం చేసుకున్న మీరందరూ కూడా ఎప్పుడు ఇట్లాగే సంతోషంగా ఉండాలని ఇంత గురువు గారు చెప్పారు. ఏజెన్సీలో కొండ ప్రాంతంలో ఉండేటువంటి ముద్దు బిడ్డలు మీరు మీ ప్రాంతాన్ని మీరే కాపాడుకోవాలి.
నిజంగానే ఇందాక స్వామి చెప్పారు, కామన్ గా పెళ్లి జరిగితే ఒక పంతులు గారు ఆయన ఒక అసిస్టెంట్ ఉంటారు, ఇద్దరితోనే మన పెళ్లి అయిపోతుంది. కానీ ఈ రోజు ఏమైంది, ఇంతమంది వేద పండితులతోటి పూజారులతోటి మీ యొక్క వివాహం ఇంత ఘనంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని ఆశీర్వదించడానికి చిన్న స్వామీజీ గారితో పాటు గురువు గారు, వేద పండితులు, పెద్ద పెద్దలు అందరూ కూడా వచ్చి మేమందరం మీ వివాహానికి సాక్షులుగా నిలిచామంటే నిజంగా దేవుని యొక్క గొప్ప ఆలోచన. ఈ విధానం అంతా మీ అందరికీ అర్థమవుతుంది. అంతేకాదు, కామన్ గా నేను ఏదైనా పార్టీ కార్యక్రమం చేసిన ఇంతమంది జనం రాదు, కానీ ఈ రోజు 7-8 మంది 10,000 మందికి కూడా భోజన కార్యక్రమం మీ పెళ్లికి మీ ఎమ్మెల్యే గారి భోజనాలు పెడతా ఉన్నారు. ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్న ఇంతమంది రారు, మన ఊరు పక్క ఊరు మండలం వస్తారు అమ్మా. కానీ ఈ రోజు 10,000 మంది మీ పెళ్లి చూడడానికి ఒక ఎమ్మెల్యే గారు, ఒక చిన్న స్వామీజీ గారు, మీరందరూ వచ్చి మీకు ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నాం. మీరు ఎప్పుడు ఇట్లాగే కలిసిమెలిసి ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, మీ కుటుంబాలన్నీ మీ ఇద్దరు ఈ కార్యక్రమాన్ని చేయించినట్టు సాక్ష్యం. మీరు చేయిస్తే చూసినట్టుగా ఈ స్వాములందరూ సాక్ష్యం. ముఖ్యంగా చెప్పండి, శ్రీశైలేశ దయాపాత్రం ధీ భక్తి రమ్య జామాతరం మునిం శ్రియకాంతాయ మంగళం మంగళం వర్తి తనూజాయ సార్వభౌమాయ. సీతారామచంద్రుడు ఎవరు వీళ్ళు? సీతారామచంద్రుడు. అబ్బాయి దేవుణ్ణి తీసుకుంటాడు, ఆ తర్వాత అమ్మాయి ఈ ప్రతిమని తీసుకోవాలి. ఓకేనా? తీసుకొని చక్కగా పెట్టుకొని, వీళ్ళు మీకు యజమానులు. జ్ఞాపకం పెట్టుకోండి, మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉండాలి కదా, మనకి దారి చెప్పేవాళ్ళు. వీళ్ళిద్దరూ మీ దగ్గర ఎప్పుడూ ఉంటారు. ఏ పని చేసినా ఒక్కసారి వాళ్ళ దగ్గర నమస్కారం పెట్టి చేసుకోండి. పనులు చేస్తామా, చెప్పకూడని పనులు చేస్తామా? చెప్పకూడని పనులు ఏమైనా చేస్తామా? ఏం చెయ్యం కదా. అంచేత చేసిన పనులన్నీ చక్కగా రోజు ఈయన దగ్గర చెప్పండి. విని మరిన్ని మంచి పనులు ఎలా చేయాలో మీకు మంచి ఆలోచననిస్తాడు. ఆ అమ్మాయిలు కొంగు పట్టండి అమ్మా. అబ్బాయి చేతిలో తీసుకోండి ఫోటోని. చివరి దాకా విడిపోయి మళ్ళీ నెక్స్ట్ లైన్లో 2 లైన్లు ఇచ్చేసే ఒక్కొక్కసారి. గొప్ప ఆలోచన. ఈ విధానం అంతా మీ అందరికీ అర్థమవుతుంది. అంతేకాదు, కామన్ గా నేను ఏదైనా పార్టీ కార్యక్రమం చేసిన ఇంతమంది చంచి, అదే విధంగా మన ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు బాగా చదువుకోవాలి అని చెప్పి సార్ రాగానే ఎలా ఉన్నామన్నా దానికంటే అమ్మాయి ఇక్కడ ఏం చేస్తే బాగుంటుందని మన స్వామీజీ గారు నన్ను అడిగారు. వాళ్ళ బాబు గారికి, లోవరాజుకి, పోతురాజుకి, అందరికీ కార్యకర్తలు, దానధర్మ కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ 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 అరుణానంద స్వామి వారు 1 నిమిషం పాటు మాట్లాడి ఉంచవలసిందిగా ప్రార్థన. 1 నిమిషం స్వామి. భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు ఇంత ఘనంగా 168 మంది రక్షణ శాఖ వారు, ఎమ్మెల్యే గారి తరపున వారి బంధువులు, ఇంకా చాలా మంది గత 15 రోజులుగా స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళి గ్రామంలో ఉన్నటువంటి మన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, సూర్యబాబు కావచ్చు, డివిడి ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు, ఇలా చాలా మంది ఉన్నారు. వీరందరూ కూడాను వెనకుండి ఎమ్మెల్యే గారిని కలవడం, ఈ కార్యక్రమాన్ని ఇలా చేయాలి అని ఒక రూపకల్పన తెచ్చుకుని ఇంత ఘనంగా చేస్తున్నారు. కానీ వారెవరు కూడా మన దగ్గర ఎవరు కనిపించకపోయినా తెర వెనక ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిగేటువంటి ప్రణాళికని రచించి
అహర్నిశలు పాటుపడి వచ్చినటువంటి అప్లికేషన్ని సరిగా చూసుకొని వాటిని చేసేటువంటి కార్యక్రమాల్లో కొన్నిసార్లు అయితే వర్షాన్ని కూడా ఎండని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళడం, ఇంత కార్యక్రమం ఇంత శ్రమ ఉంది కాబట్టి ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసుకున్నాం. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇక్కడికి చేసినటువంటి త్రిదండి చిన్నజీయ స్వామి వారికి మరియు అనేక మంది స్వామీజీలందరికీ కూడా స్వామివారి మంగళాశాసనాలతో పాటు ఇక్కడికి ఈరోజు పెళ్లి చేసుకున్నటువంటి దంపతులందరికీ కూడా ఆ రాముడు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, కానీ ఇది చాలా కష్టమైనటువంటి పని. ఒక పెళ్లి చేస్తేనే మనం ఎంతో అలసిపోతాం. అటువంటి ఇంతమంది జంటలకి 168 మంది జంటలకి దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి మరియు జీర్ స్వామి వారి వికాస తరంగిణి ట్రస్ట్ తరపు నుంచి ఇంత చక్కగా వైభవోపేతంగా ఇంతమంది వేలాది మంది జనాల మధ్య అంగరంగ వైభవంగా ఈ యొక్క కళ్యాణం జరగడం, వేదశాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తాం విద్వద్బ్రాణ భ్రమరశోభితం. సమస్త సనాతన హైందవ బంధువులందరికీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందంటే దానికి కారణం దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వికాస తరంగిణి ఆధ్వర్యంలో, అలాగే అశేష విశేష జనావళి దీనికి సమకూర్చినటువంటి ధన సహకారం చేత జరిగిందని మనము భావిస్తూ, మీరు పిల్లా పాపల చేత సుఖాన్ని వృద్ధి చెందించు. ఈరోజు ఒక ముఖ్య సంఘటన ఉన్నది. దేశం లోపల మొత్తం ప్రపంచం లోపల కూడా ఒక పండుగ జరుగుతుంది. కానీ అత్యంత గొప్ప పండుగ ఈ రోజు ఇక్కడ జరుగుతుంది. ఏమిటి అంటే 168 జంటలను ఒకే దగ్గర కూర్చుని పెట్టి కళ్యాణ వివాహ కార్యక్రమం నిశ్చయించడం అనేది అంత ఆషామాషి కాదు. అది కొంతమంది మహాపురుషుల చేత జరుగుతుంది. ఇది 3వసారి మీ కార్యక్రమం జరుగుతుంది. కానీ ఒక్క మాట ఏం చెప్తున్నామంటే, ఈరోజు ఒక్కొక్క జంట ఒక్కొక్క లేగ దూడను గనక పెంచబడితే మీ యొక్క సంతానం వృద్ధి చెందినట్టే ఆ లక్ష్మి కూడా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఎందుకు? భారత్ మాతాకి గో మాతాకి జై శ్రీరామ్, హర హర మహాదేవ్, జై గురుదేవ్. స్వామిజీ వారికి ధన్యవాదాలు. శ్రీ ప్రతాప్ నంబర్కి మిస్ కాల్ ఇవ్వగలిగితే ఇక్కడికి వచ్చిన 10,000 నంబర్లు 10,000 ఓటింగ్ ఆ కార్యక్రమానికి వెళ్తుంది. ఒక నంబరు మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకొని ఒకసారి నంబర్ డయల్ చేయండి, మిస్ కాల్ ఇచ్చండి. 079 అందరు కొట్టండి, మీడియా పోలీస్ అందరు కొట్టచ్చు. 07941055579. మళ్ళీ చెప్తున్నానండి, 07941055579. మీరు మిస్ కాల్ చేయండి, ఆటోమేటిక్ అదే కట్ అవుతుంది, వెంటనే మెసేజ్ వస్తుంది. జై శ్రీరామ్. ధన్యవాదాలండి. అందరూ దగ్గర ఫోటో పైకి ఎత్తి పట్టుకోండి అన్న. అందుకోసమనే మీ పెళ్లికి ముందర చక్కటి పూల జల్లు పడింది. అదే పెద్ద వాన, మేము ఉండే చోటైతే పెద్ద వాన పడింది కనుక మీ అందరి మీద ప్రేమతోటి భగవంతుడే మంచి పూల వాన కురిపించి నేలని, పందిరిని, మిమ్మల్ని కూడా పావనం చేసి మీ కార్యక్రమం బాగా జరిగేట్టు చేశాడు. మీ అందరికీ మంగళాశాసనాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై बोल पवन सुत हनुमान की जय, बोल रामानुज स्वामी जी महाराज की जय, समस्त भक्त वृंद की जय, जय श्रीमन्नारायण. जय श्री 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 त्रिदंडी श्रीमन्नारायण रामानुज चिन्नजीय स्वामी वारिकी, श्री 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 त्रिदंडी श्रीमन्नारायण रामानुज स्वामी वारिकी, श्री 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 त्रिदंडी श्रीमन्नारायण रामानुज चिन्नजीय स्वामी वारिकी. जय श्रीराम, जय श्रीराम, जय श्रीराम.
గారి సహాయ సహకారాలతో మరియు కమ్మాలపతి శ్రీనివాస్ గారు కమ్మాల శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా నిర్వహించడం జరిగింది. సహాయ సహకరించినటువంటి పోలీస్ వారికి, మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. మాకు లాస్ట్ షాపుల్లో అందరూ బాగున్నారా? కర్రీయా అందుకే మీతో పాటు నేను కూడా జాయిన్ అయ్యాను. మరోసారి బాబాయ్ వీడియో ఇక్కడ ఆడే కూడా ఇక్కడ